ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3 పవర్ 4 సంథింగ్ ఇచ్చాడు, నెంబర్స్ ఇచ్చారు. సో వీటి యొక్క ఎల్సిఎం ఏంటో ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేటువంటివి ఇచ్చారు. సో ప్రజెంట్ మనకు ఆప్షన్స్తో సంబంధం లేకుండా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం చూడండి. సో మనకి ఇప్పుడు ఎల్సిఎం ఐడెంటిఫై చేయాలంటే ఒక ట్రిక్ ఉంటుంది అనమాట. సో ఆ ట్రిక్ ఏంటో చూద్దామా. సో హయ్యెస్ట్ పవర్ ఓకేనది అంటే ప్రతి టర్మ్లో కూడాను హయ్యెస్ట్ పవర్ ఎంత అయితే ఉంటుందో, అంటే ప్రతి టర్మ్లోనూ దీంట్లో హైయెస్ట్ పవర్ 4 ఉంటుంది, నెక్స్ట్ దీంట్లో హైయెస్ట్ పవర్ 3, అలానే స్క్వేర్ ఉంటుంది కదా. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో దీనిలో హైయెస్ట్ పవర్ 3 పవర్ 4 ఉంది కదా, అలానే ప్రతి దాంట్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ వాటిని మల్టిప్లికేషన్స్లో రాయాలన్నమాట. సో అది ఎలా చేయాలో చూద్దాం. దీంట్లో హైయెస్ట్ పవర్ వచ్చి 3 పవర్ 4 ఉంటుందన్నమాట. 3 పవర్ 4 ఇంటూ నెక్స్ట్ టర్మ్లో హైయెస్ట్ ఎంత ఉంటుందో చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 5 ఉంది కదా. సో 5లో ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో ఆ వాల్యూని రాసుకోవాలన్నమాట. ఓకే, నథింగ్ బట్ బిగ్గెస్ట్ వాల్యూ అనుకోవచ్చు మనం. ఓకేనా, బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని రాసుకోవచ్చు అనమాట ఈజీగా. నెక్స్ట్ ఏమో 3 పవర్ 4 రాసాము. సేమ్ అదేవిధంగా 5లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని రాసుకోవాలి మల్టిప్లికేషన్స్. ఇంటూ 5 క్యూబ్ ఇదే కదా హైయెస్ట్ పవర్ ఉంటుంది. 5 ఇంటూ క్యూబ్. నెక్స్ట్ 7 హైయెస్ట్ పవర్ ఏముంటుంది, 7 హైయెస్ట్ పవర్ అనేటువంటిది లేదనమాట ఇక్కడ. 7 యొక్క హైయెస్ట్ పవర్ అనేటువంటిది 7 స్క్వేర్ కదా. సో ఇంటూ 7 స్క్వేర్గా రాయాలి. నెక్స్ట్ 11 యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అది 11 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, ఇక్కడ 11 ఉంది, 11 స్క్వేర్ ఉంది, 11 to the power of 4 ఉంది. సో హైయెస్ట్ పవర్ ఏమవుతుంది, 11 to the power of 4 అవుతుంది. సో ఈ విధంగా రాయాలి. సో ఫైనల్గా ఆన్సర్ ఇదే. సో ఈ ఆన్సర్ ఏ ఆప్షన్స్లో ఉందో చెక్ చేయండి. ఈ ఆప్షన్స్ మనకు ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఓకేనా. ఫర్ ఎల్సిఎం ఎలా అన్నప్పుడు లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్స్ అప్పుడు ఏం చేయాలి అని అంటే ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో ప్రతి దాంట్లో కూడా హైయెస్ట్ పవర్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ వైజ్గా రాసుకుంటే మనకు ఎల్సిఎం ఐడెంటిఫై చేయొచ్చు.